శాసనసభాపక్ష కార్యాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వాటిని కూడా ఊడబికే కార్యాలు చేస్తారు. నువ్వు కేసీఆర్ గద్దె దింపుతావా? మీ నాయకుడిని గద్దె దింపి తెలంగాణలో నీ అడ్రస్ లేకుండా చేసిండు కేసీఆర్. పక్కపేగులైన ఇలా జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు భారతదేశంలోనే అత్యుత్తమంగా పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే కేసీఆర్ అని చెప్పని నేను చెప్పడం కాదు, జయప్రకాష్ నారాయణ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ప్రధానమంత్రి చాలా అంశాలు కితాబు ఇస్తా ఉన్నాడు. నీకు, నీ పార్టీకి, నీ నాయకునికి, మా నాయకునికి నక్కకు నాగలోకు అనుకున్నంత పేద ఉంది. ఇలా ఒకటే, నిజాయితీ పరిపాలన ఉండాల. ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినవా చంద్రబాబు నాయుడు 5 కోట్ల రూపాయలు స్టీవెన్సన్కి ఇచ్చేది? 95లో నీవు ఇచ్చిన అఫిడవిట్లో నీ యొక్క ఆదాయము 30 లక్షలు 40 లక్షలు ఇచ్చినావు. ఇలా వందల వేల కోట్ల ఆస్తులు, 100 కోట్ల రూపాయల అవినీతిమయంగా సంపాదించి తెలంగాణను ఏ విధంగా భ్రష్టు పట్టించాలా, తెలంగాణ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్ట ప్రయత్నిస్తున్నావు. నీ ఆటలు తెలంగాణలో సాగవు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పల్లెన కూడా ఆంధ్ర జెండాల్ని, ఆంధ్ర పార్టీని ఊడబికి పెడతారు. మీరు ఇట్లే కనుక ఇంకా చేసుకుంటూ పోతే మీకు తగిన శాస్తి చేసే కార్యక్రమం చేస్తారు. ఇప్పటికైనా సిగ్గు బుద్ధి తెచ్చుకొని, ఎక్కడో కాదు నీ కొడంగల్లోనే తిన్నింటి వాసాలు లెక్క పెట్టినగా తినేదేమో తెలంగాణ సొత్తు, పాడేదేమో చంద్రబాబు పాట. ఇలా సందర్భం వచ్చింది కాబట్టి, మీ పాపం పండింది కాబట్టి ఇలా బట్టబయలు ఇన్నాళ్ళు లోపల చేస్తుండే కుట్రలు బట్టబయలు బయటపడ్డాయి. పిచ్చి పిల్లల కనీసం ఒక సంస్కారం, సభ్యత సంస్కారం ఉండాలి. ఇవో ఆవేశంగా మాట్లాడితేనో, మీసాలు దూతేనో, తొడలు కొడితేనో, బూతులు మాట్లాడితేనో మీ జీవితాలు కూడా అదే స్థాయి, బూతుల స్థాయి ఉంటుంది తప్ప ఇప్పుడైతే పైకెళ్ళి ఊడి కింద పడ్డవో ఇక ఆ స్థాయి కూడా ఉండదు. ఇప్పటికైనా పాలమూరు పేద జిల్లా కావచ్చు, వలస జిల్లా కావచ్చు, కానీ కొంత నిజాయితీ, ప్రేమ, ఒక మర్యాద, మంచి ఉండేటువంటి సంస్కారవంతమైనటువంటి మా జిల్లాకు అపకీర్తి తెస్తా ఉన్నాను. ఇప్పటికైనా తీరు మార్చుకో.